న్యూస్ చూస్తున్నాం. ఫోక్ డాన్సర్ జాను లిరి సంచలన వీడియో రిలీజ్ చేశారు. నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు అంటూ తన క్వశ్చన్ చేస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చింది. నా గురించి మంచి చెప్పొచ్చు కదా, నేను ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు, అందరితోనూ నేను ఒకేలా ఉంటాను, ట్రోలింగ్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుందంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఒక ప్రముఖ షోలో కూడా పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్నర్గా కూడా ఉన్నటువంటి ఈ జాను లిరి తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ కు గురవుతోంది. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా జాను లిరి పైన ట్రోలింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక ఫోటో, ఒక వ్యక్తి పోస్ట్ చేసినటువంటి ఫోటోలో ఉన్నది కూడా జాను లిరియే అంటూ కూడా అనేక రకాలుగా ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతూ కనిపిస్తోంది. తన పెళ్లి విషయాలపైన మాట్లాడారు, తన అనేక పర్సనల్ విషయాలపైన మాట్లాడారంటూ కూడా తను ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి నేను మరిన్ని డీటెయిల్స్ చెప్పే ముందు అసలు జాను లిరి ఏం చెప్పింది, ఎటువంటి వీడియో రిలీజ్ చేసిందో చూసే ప్రయత్నం చేద్దాం. బాగున్నారు కదా, అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం నన్ను మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లిరికి రెండో పెళ్లి, జాన్లిరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి అందరికీ నమస్తే. బాగున్నారు కదా, అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం నన్ను నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితం. రైట్, తనను ఎవరో టార్గెట్ చేశారంటూ జాను లిరి మాట్లాడుతోంది. సో బిఫోర్ దట్ ఎవరు టార్గెట్ చేశారు ఏంటని మనకు తెలియదు. మరి ఎవరు టార్గెట్ చేశారు తను వివరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది చూడండి, స్క్రీన్ షాట్ తీసినటువంటి ఫోటో. ఈ ఫోటో ఆధారితంగా అనేక రకాలుగా ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కి గురవుతోంది జాను లిరి. సో ఒక విషయం ఇక్కడ డైరెక్ట్ గా ఆర్టీవీ కూడా జాను లిరి నిజంగానే ఒక అమ్మాయి కాబట్టి ఎందుకు బాధపడుతుంది, తన యొక్క ఆవేదన తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేసింది, ప్రత్యక్షంగా కాల్ చేసింది, కొంత అటెండ్ చేయలేకపోయింది. సో ఒక సోషల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మనం చేసింది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలని మ్యాండేట్ కాదది. మనం చేసిన ప్రతి విషయాన్ని అందరూ మనల్ని ఏకీభవించాలి, మనతో పాటుగా ఉండాలనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని విషయం అది.
కొంతమంది వ్యతిరేకస్తులు ఉండొచ్చు, కొంతమంది సానుభూతిపరులు ఉండొచ్చు, మనకు సానుకూలంగా వ్యవహరించేవారు ఉండొచ్చు. అలా అని చెప్పి ప్రతిసారి మనకు సానుకూలంగా ఉండాలని కూడా లేదు. సో సోషల్ లైఫ్లో అంటే మీరు ఒక సెలబ్రిటీగా బయటికి వచ్చారు, ఒక షోలో పార్టిసిపేట్ చేశారు, మీరు ఫోక్ డాన్సర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, మీరు సోషల్ లైఫ్లో అనేక విషయాలు పంచుకున్నారు, మీ కష్ట సుఖాలు పంచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపేటువంటి ఈ ప్రజలే, మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపేటువంటి ఈ మీడియానే, మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపేటువంటి ఈ ఎవరైతే చెప్తున్నారో కొంతమంది ఎవరో రిపోర్టర్లని ఈరోజు మాట్లాడుతున్నారు, ట్రోలర్స్ అంటున్నారు కదా, వీళ్ళందరూ మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపిన వారు మిమ్మల్ని మళ్ళీ ట్రోలింగ్కి గురి చేస్తున్నారంటే ఎప్పుడు కూడా మీకు సహకరిస్తారని కాదు, ఎప్పుడు కూడా మీ వెంట ఉంటారని కాదు. డెఫినెట్గా అవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే, వాటికి దీటైన సమాధానం కూడా చెప్పాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి. పాసింగ్ క్లౌడ్స్, ఒక ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మొరుగుతున్నాయని చెప్పి వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కాదని చెప్పి మనం దాన్ని మనసుకు తీసుకుంటే ఇటువంటి గాయపడేటువంటి అంశాలే ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ట్రోలింగ్ జరిగే విషయం పైన తను కన్నీరు పెడుతున్న మాటలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం కొంత తను అంటే ఒక అమ్మాయిగా నాకు ఇవన్నీ బాధలు ఉన్నాయని చెప్తుంది కాబట్టి డెఫినెట్గా తనని ఉద్దేశించి మాట్లాడినటువంటి అంటే ఇలా ఉండాలి అని చెప్తున్న మాటలు మాత్రమే. సో ఇక్కడ ఎందుకు ట్రోలింగ్ గురవుతోంది ఏంటి అనేది మీ అభిప్రాయం ఏమైనా ఉందా చూసే వ్యూవర్స్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో డెఫినెట్గా జాను లిరి అనే ఒక అమ్మాయిని ట్రోల్ చేయడం, ఇండివిజువల్గా తనని టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం అనేది పొరపాటు. పర్సనల్ లైఫ్ అనేది అందరికీ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా సోషల్ లైఫ్లో ఉన్న వారందరూ కూడా కేవలం పర్సనల్ లైఫ్ ఉండదు, మొత్తం సోషల్ లైఫ్ అనేది ఏం కాదు, అందరికీ పర్సనల్ లైఫ్లో కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కావాలని అత్యుత్సాహపరు దాంట్లో కూడా వెళ్ళిపోయి ట్రోల్ చేస్తున్నారంటే మనం వాటిని ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వదిలేయాల్సిందే. నిజంగా మనసుకు తీసుకునేటువంటి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. సో ప్రెసెంట్ జాను లిరి ఆవేదన మాత్రం చాలా తీవ్రంగా ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. ముందుగా మరిన్ని వీడియోలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేసింది ఆవిడ. ఒకసారి అంతకంటే ముందు మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు, పెట్రిషా దగ్గరికి వెళ్దాం. పెట్రిషా, ఏం జరిగింది? జాను లిరి ఏకంగా చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, వేరే వేరే అంశాలు కూడా ఉన్నాయి, వాటిని ఫోకస్ చేయండి, నన్ను కాదని చెప్తున్నారు. ఇక్కడ కనిపించేటువంటి ఒక ఫోటో తర్వాత నుంచి కూడా తన ట్రోలింగ్కి గురవుతున్నట్టుగా ప్రజెంట్ తన వీడియో తర్వాత నుంచి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? జాను లిరి ఆవేదన గల కారణం ఏంటి? జాను లిరి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసింది. నా పర్సనల్ లైఫ్ గురించే ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు, ఇంకా వేరే టాపిక్స్ లేవా, ఎంతో మంది చాలా మంది చనిపోతున్నారు, జాను లిరి టాపిక్ ఎందుకు అంటూ కూడా ఇన్స్టాగ్రామ్ పలు ఇన్ఫ్లుయెన్సర్స్ ని అడుగుతుంది, పలు రిపోర్టర్స్ ని కూడా తను క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా గురించి మంచి పేద ఎప్పుడు ఎందుకు చెడే మాట్లాడతారు, జాను లిరి తిన్నా మాట్లాడుతున్నారు, లేదంటే డాన్స్ చేసినా మాట్లాడుతున్నారు, ఒక అంతో మాట్లాడినా తిడుతున్నారు, చలితో మాట్లాడినా క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకని జాను లిరి టాపిక్ వస్తుంది ప్రతిసారి అంటూ కూడా తను ప్రశ్నిస్తుంది. అదే కాకుండా ఈ ట్రోలింగ్ చూస్తుంటే కూడా, ఈ ట్రోల్స్ చేస్తుంటే కూడా నాకు చాలా భయం వేస్తుంది. నాకు 9 సంవత్సరాల కొడుకున్నారు కాబట్టి నేను జీవించున్నాను, లేకపోతే చచ్చిపోతుండే. చాలా మంది ఎందుకు సూసైడ్ చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చాలా మందికి ఒక మోటివేషన్ స్పీకర్ గా చెప్తుంటాను, కానీ అటువంటిది నాకే జరుగుతుంది ప్రతిసారి.